హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన మ్యాచ్ రివ్యూను చూద్దాం. అద్భుతమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. మంచి మ్యాచ్ జరిగిందని చెప్పుకోవచ్చు. అద్భుతమైన క్యాచ్లు, అద్భుతమైన వికెట్లు, అద్భుతమైన ఫోర్స్ అన్నీ నిన్నటి మ్యాచ్లో చూసాం. చెపక్లో చెన్నైకి చెక్ పెట్టిన ఎస్ఆర్హెచ్. చెన్నై సూపర్ కింగ్స్ వారి సొంత గడ్డపైన ఓడించి ఎస్ఆర్హెచ్ అదరగొట్టింది. చెపక్ స్టేడియంలో సిఎస్కేపై తొలిసారి గెలిచింది. 155 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లో ఛేదించింది. అభిషేక్ 0కు అవుట్ అయ్యాడు. హెడ్ 19, ఇషాన్ 14, క్లాసెన్ 7, అనికేత్ 19, కమిందు 32, నితీష్ 19 రన్స్ చేశారు. నూర్ అహ్మద్ 2 వికెట్లు తీయగా కాంబోజ్, జడేజా తలో వికెట్లు తీశారు. ఈ విజయంపై ప్లే ఆఫ్కి వెళ్లే ఛాన్స్ ఆరెంజ్ ఆర్మీకి సజీవంగా ఉంచుకోగా చెన్నై దాదాపు అవుట్ అయింది. ఏప్రిల్ 25 అంటే సిఎస్కేకు పండుగ. ఐపీఎల్లో 2025లో భాగంగా కాసేపట్లో ఎస్ఆర్హెచ్తో సిఎస్కే తలపడుతుంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ధోని సారథ్యంలో ఏప్రిల్ 25న జరిగిన మ్యాచ్లన్నింటిలోనూ సిఎస్కే ఓటమి ఎరగలేదు. ఇదే తేదీన ఆ జట్టు 7 మ్యాచ్లు ఆడగా అన్నింటిలోనూ గెలిచింది. 2010లో ఎంఐతో ఆడింది. 2011లో పీడబ్ల్యూఐతో, 2013 ఎస్ఆర్హెచ్తోనూ, 2014 ఎంఐతోనూ, 2015 పంజాబ్తోనూ, 2018 ఆర్సీబీతోనూ, 2021లోనూ ఆర్సీబీతోనూ గెలిచి ఇందులో ఓ ఫైనల్ మ్యాచ్ ఉండడం విశేషం. ఇవాళ ఎవరు గెలుస్తారనేది కామెంట్ చేయండి. మ్యాచ్లో హైదరాబాద్ టాస్ గెలిచింది. ఐపీఎల్లో సిఎస్కేతో జరగనున్న మ్యాచ్లో హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. షమి రీ-ఎంట్రీ ఇచ్చారు. అటు సిఎస్కేలోనూ బ్రేవిస్ వచ్చారు. ఎస్ఆర్హెచ్ యొక్క బ్యాటర్స్ అభిషేక్, ఇషాన్, నితీష్, క్లాసెన్స్, అనికేత్, కమిన్స్, మెండిస్, హర్షల్, ఉన్నతి, అన్సారీ, షమి. అయితే సిఎస్కేలో రషీద్, ఆయుష్, జడేజా, బ్రేవిస్, దుబే, హుడా, ధోని, కరణ్, నూర్, ఖలీల్, పతిరాణా ఉన్నారు. కమిందు, మెండిస్ కళ్ళు చెదిరే క్యాచ్. సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఆల్రౌండర్ కమిందు మెండిస్ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. హర్షల్ పటేల్ బౌలింగ్లో సిఎస్కే బ్యాటర్ డేవాల్డ్ బ్రేవిస్ లాంగ్ ఆఫ్ వైపు భారీ షాట్ ఆడారు. దీనికి మెండిస్ వేగంగా పరిగెడుతూ డైవ్ చేసి అందుకున్నారు. ఇది చూసి సిఎస్కే ఫ్యాన్స్ అవాక్కయ్యారు. ఈ సీజన్లోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్యాచ్ అంటూ ఫ్యాన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. నిన్నటి మ్యాచ్లో చెన్నై ఆల్అవుట్ అయింది. ఎస్ఆర్హెచ్తో చెపక్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై బ్యాటర్లు తలపడ్డారు. 7 గోల్ కాకముందే చెన్నై ఆల్అవుట్ అయింది. 19.5 ఓవర్లోనే 154 రన్స్ మాత్రమే చేసింది. బ్రేవిస్ 25 బంతుల్లో 42, ఆయుష్ 19 బంతుల్లో 30 మాత్రమే రాణించారు. హైదరాబాద్ బౌలర్ హర్షల్ పటేల్ 4 వికెట్లు తీసి సత్తా చాటారు. మరి ఎస్ఆర్హెచ్ 155 రన్స్ చేసి ఈ మ్యాచ్ గెలుస్తుందా? కామెంట్ చేయండి. అరుదైన మైలురాయి చేరుకున్న ధోని. ఎస్ఆర్హెచ్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో సిఎస్కే కెప్టెన్ ధోని అరుదైన మైలురాయిని చేరుకున్నారు. టీ20లో 400 మ్యాచ్లు ఆడిన 4వ భారత క్రికెటర్గా నిలిచారు. ఈ లిస్టులో ధోని కంటే ముందు రోహిత్, దినేష్ కార్తిక్, కోహ్లీ ఉన్నారు. ధోని తన టీ20 కెరీర్లో ఇప్పటి వరకు 7,572 పరుగులు చేయగా అందులో 28 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 84గా ఉన్నాయి. క్యాచ్ మిస్. కావ్య మారన్ ఫైర్. సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో హర్షల్ పటేల్ క్యాచ్ మిస్ చేయడంతో ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 7వ ఓవర్లో ఆన్సర్ వేసిన బంతికి సిఎస్కే ప్లేయర్ రవీంద్ర జడేజా గాల్లోకి లేపారు. కానీ దాన్ని హర్షల్ పటేల్ పట్టుకోలేకపోయారు. ఈజీ క్యాచ్ ఎలా మిస్ చేస్తారంటూ ఎప్పుడూ కూల్గా ఉండే కావ్య మండిపడ్డారు. తాను కూర్చున్న సీట్లో నుంచి లేచి మరీ అసహనం వ్యక్తం చేశారు. హర్షల్ పటేల్ 4 వికెట్లు తీసుకున్నాడు. సంజులోని లోటు మాకు తెలుస్తుందన్న సందీప్. కెప్టెన్ సంజు శాంసన్ లేని లోటు తమ జట్టుకు తెలుస్తుందని రాజస్థాన్ రాయల్ బౌలర్ సందీప్ శర్మ అన్నారు. సంజు చాలా అనుభవమైన బ్యాటర్ అని, కెప్టెన్ లైనాప్లో తాను లేని లోటు కనిపిస్తుంది. అతడి గాయం మాకు చాలా నష్టం చెల్లిస్తుంది అని పేర్కొన్నారు. తొలి 3 మ్యాచ్లు బ్యాటింగ్ ఆడిన సంజు ఆ తర్వాత పక్కటెముకల గాయాలతో జట్టుకు దూరమయ్యారు. ఆ జట్టు వరుసగా 3 మ్యాచ్లు కలవాల్సిన పరిస్థితి నుండి ఆర్ఆర్ ఓటమికి పాలైంది. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ ఛాన్స్లను కోల్పోయిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ కెప్టెన్ గాయపడడంతో
ఇవాల్టి రివ్యూలో మనం అద్భుతమైన క్యాచ్ని చూసాం, అద్భుతమైన బ్యాటింగ్ని చూసాం, అద్భుతమైన కెప్టెన్సీని కూడా చూసాం.